హలో మచిలీపట్నం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మా మిత్రులతో కలిసి వచ్చిన ప్లేస్ చూస్తున్నారు కదా, సముద్రం ఉంది కదా. ఈ ఊరి పేరు పెద్దపట్నం. ఇక్కడ ఉన్న విశేషాలు చూద్దాం రండి. సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి చూస్తున్నారు కదా, ఎవరు మన శివయ్య. ప్రశాంత వదనంతో ఎంత కనువిందు చేస్తున్నారో చూడండి. ఇక్కడ భారీగా ఉన్నటువంటి ఈ శివయ్యని, అదేనండి శివలింగాన్ని చూస్తుంటే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉందంటే మాటల్లో చెప్పలేం, మర్చిపోవడమే. మీ అందరి కోసం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. శివయ్య దర్శనం చేసుకోండి. చూసారా, ఆవలి పక్కన సముద్రం, సముద్ర తీరాన వెలిసినటువంటి శివయ్య. ఈ ఊరు పేరు గుర్తుంది కదండి, పెద్దపట్నం. మచిలీపట్నం మంగినపూడి బీచ్ తర్వాత సరాసరి ఒక 15 నుండి 20 నిమిషాలు వచ్చేస్తే మీరు ఈ పెద్దపట్నం బీచ్ని చేరుకోగలరు. ఊరి పేరు మరలా తెలియజేస్తున్నాను, పెద్దపట్నం. సముద్ర కిరటాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు ఆ శివయ్య సన్నిధిని చేరి అభిషేకమును గావించి తరిద్దామా అన్నట్టు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు మచిలీపట్నం మంగినపూడి బీచ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ను మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా సందర్శించుకోగలరు. సముద్ర తీరంలో ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ శివాలయం పేరు భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం. ఇదిగోండి మా ఇద్దరు మిత్రులు ఆ శివయ్యకి నమస్కరించుకుంటున్నారు. ఈ భారీ శివలింగం దగ్గరికి వచ్చినప్పుడు మనసంతా ప్రశాంత వదనంతో మారి ఆ పరమేశ్వరుని భక్తి పారవస్యంలో ఓలలాడుతుంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. మరియు ఎన్నో జన్మల సుకృత ఫలమే కదా ఈ దర్శనం. ఆహా, అద్భుతం, మహాద్భుతం. అలా మా మిత్రులు నమస్కారం చేసుకోగానే మన ఫోను వారికి ఇచ్చేసి మనం కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని ఈ శివయ్యని వదిలి వెళ్ళబుద్ధి మాత్రం కావడం లేదు. ఈ శివలింగానికి ఆవల వైపును చూసారా, పక్కనే ఆనుకున్నటువంటి శివాలయం గమనించారా? అక్కడికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ప్రక్కనే ఉన్నటువంటి శివాలయంకి చేరుకున్నామండి. శివాలయం పేరు గుర్తుంది కదా, భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం. ధ్వజస్తంభం దర్శనం చేసుకోండి. శివాలయ ప్రాంగణం చాలా బాగుందండి. మేము దర్శనం చేసుకున్నాం. మరొక్కసారి మీకోసం దర్శనం గావిద్దాం, పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. దర్శనం గావించుకోండి. శివయ్య దర్శనం గావించుకోండి. నటరాజస్వామి విగ్రహం బాగా చెక్కారు. భ్రమరాంబాదేవి
దర్శనం గావించుకోండి. శివయ్యను సరిగ్గా చూడలేదా మీరు? ఇప్పుడు దర్శనం చేసుకోండి. శివాలయ మండపంలో ఉన్నటువంటి లింగహారాలను చూపిస్తాను, దర్శనం గావించుకోండి. చూస్తున్నారుగా లింగహారాలన్నింటినీ చాలా చక్కగా చెక్కారు. చాలా అద్భుతంగా పెద్దపట్నం శివాలయం దగ్గర ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది సముద్ర తీరంలో ఉండే ప్రాంతం. కానీ ఈ శివాలయం వీధి అంటే కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయండి. ఈ వీధిలో ఏంటంటే మంచినీరు పడతాయండి. పెద్దపట్నంలో ప్రజలు పూర్వం నుండి ఎలా బ్రతికేవాళ్ళు అంటే, ఇక్కడ భూమిలో బోరు వేసుకొని ఆ నీటిని తాగేవాళ్ళు. ఆ నీటిని నేను టేస్ట్ చేశానండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఉప్పదనం లేదు, మనకు కొబ్బరి నీళ్ళు ఏ విధంగా ఉంటాయో అటువంటి రుచిని కలిగి ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేనైతే నమ్మలేదు, అంటే మనకి ఉప్పు నీరు రావాల్సిన ప్రాంతంలో ఎటువంటి సహజమైన నీరు దొరుకుతుందా అనే ఆశ్చర్యం కలిగిందమ్మా. ఇది ఒక ప్రత్యేకత అండి. ఇక్కడ పెద్దపట్నంలో మనకి మంచినీరు గ్రౌండ్లో పడుతున్నాం. అదైనా ఈ శివాలయం వీధిలో మాత్రం, మళ్ళీ చుట్టుపక్కలకి వెళ్తే ఉప్పు నీరు తగులుతుంది. శివలింగాల దర్శనం అయిపోయింది కదా, మనం గుడి ప్రాంగణంలోకి బయటకు వచ్చేసాం. ఇది శివాలయానికి కుడివైపున ఉందండి. ఆ లోపల నాగేంద్ర స్వామి విగ్రహం, ఇక్కడ హనుమంతుల వారి విగ్రహం. ఆ వాటర్ డ్రమ్లో పట్టారండి. నేను టేస్ట్ చూశానండి, తాగలేదు, ఎందుకంటే ఇవి కొంచెం మురిగ్గా ఉన్నాయి. అది టేస్ట్ మాత్రం నేను చెప్పినట్లే ఉన్నాయి. నేను ఎందుకు త్రాగలేదు అంటే, ఏదైనా సరే ధర్మం మనల్ని బలపరిచేదిలాగా, బలహీనపరిచేది ఎప్పటికీ. చూశారు, ఇది ఎడమవైపు ప్రాంగణం అండి ఇప్పుడు మీకు చూపించేది. ఆ పెద్ద ఆయనకి తెలిసిన విషయాలన్నీ చెప్తున్నారు. చూస్తున్నారు కదండి, శివయ్య సముద్ర ప్రాంగణంకి చాలా దగ్గరలో. ఇక్కడ నుండి అయితే వెళ్ళబుద్ధి కావట్లేదండి, కానీ తప్పదు. భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం దర్శనం సమాప్తం.